నేర్చుకున్న మరో పాఠం ప్రత్యేకత యొక్క విలువ. విలాస్ అండి కోరటాపై ఆధారపడి అంటడి. పరిమిత సేకరణలు, అరుదైన వస్తువులు లేదా ప్రైవేట్ ప్రదర్శనల ద్వారా ప్రపంచవ్యాప్త సంస్థలు తమ వినియోగదారులకు తాము ఏదో అరుదైన మరియు అసాధారణమైన దానిని పొందుతున్నామనే అనుభూతిని కలిగిస్తాయి. మన సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రత్యేకతను సృష్టించే అవకాశం మనకు ఉంది. చిన్న, పరిమాణ ఉత్పత్తి, చేతితో చేసిన వివరాలు మరియు ప్రత్యేకమైన వస్త్రాలు ప్రతి సేకరణను నిజంగా అద్వితీయంగా భావించేలా చేస్తాయి. ఒక డిజైన్ సాంస్కృతిక ప్రాముఖ్యతను మరియు ప్రత్యేకతను రెండింటినీ కలిగి ఉన్నప్పుడు, అది కేవలం వస్తువుల కంటే ఎక్కువ అవుతుంది. అది సేకరించదగిన వస్తువుగా మరియు చెప్పదగిన కథగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలాసవంతమైన బ్రాండ్లు సంప్రదాయం మరియు ఆవిష్కరణల మధ్య సమతుల్యతను సాధించడంలో కూడా నిష్ణాతులు. అనేక బ్రాండ్లు తోలు వస్తువులలో తమ వారసత్వానికి కట్టుబడి ఉంటూ, సహకారాలు, ఆధునిక ఆకృతులు మరియు డిజిటల్ ప్రచారాలతో నిరంతరం ప్రయోగాలు చేస్తున్నాయి. ఆండ్యూక్ వారి బ్రాండ్ కళాతీతమైనదిగా మరియు సమకాలీనమైనదిగా అనిపిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లు ఎంత అంతర్జాతీయంగా మారినా, తమ మూలాలతో గాఢంగా అనుసంధానమై ఉంటాయి. ఆ మూలాలతో ఉన్న అనుబంధమే వారి బలం. విలాసవంతమైన వస్తువుల రంగంలో వైవిధ్యం పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు కొత్తదనాన్ని, సంస్కృతిలో పట్టుకుపోయినదాన్ని మరియు ఒక కొత్త కథను చెప్పేదాన్ని కోరుకుంటున్నారు. విలాసవంతమైన ఫ్యాషన్ డిజైనర్లు ఈ లోటును పూరించడానికి సరైన స్థితిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్త వ్యూహాలను తమ సొంత ప్రామాణికతతో మెలవంచడం ద్వారా వారు ప్రత్యేకంగా నిలబడగలరు మరియు భవిష్యత్తులో విలాస్ అంటే ఏమిటో పునర్నిర్వచించగలరు. డిజిటల్ ప్లాట్ఫారమ్లు మరియు సోషల్ మీడియా, సంప్రదాయ మధ్యవర్తులపై ఆధారపడకుండా, డిజైనర్లు నేరుగా ప్రేక్షకులను చేరుకోవడానికి మార్గాన్ని తెరిచాయి. ప్రపంచ విలాసవంతమైన బ్రాండ్లు ప్రభావాన్ని, వారసత్వాన్ని మరియు దీర్ఘకాలికతను ఎలా నిర్మించుకోవాలో ఒక నమూనాను అందిస్తాయి. కానీ మనకు ఉన్న నిజమైన అవకాశం ఏమిటంటే, ఆ పాఠాలను స్వీకరించి, మన సొంత గుర్తింపు దృష్టితో వాటిని అన్వేషించుకోవడం. లక్ష్యం అనుకరించడం కాదు, స్వీకరించడం, సంప్రదాయాన్ని ఏ ఆవిష్కరణతో మెలవంచడం, మరియు ప్రామాణికత ద్వారా ప్రత్యేకతను చాటిచెప్పడం. విలాస్ అండి కేవలం ఒక ట్రెండ్ లేదా ఫ్యాషన్ ప్రపంచానికి ఒక చర్పు కాదు. ప్రపంచం విలాసవంతమైనదిగా, కళాతీతమైనదిగా మరియు అర్థవంతమైనదిగా చూసేదాన్ని పునర్నిర్వచించగల శక్తి దానికి ఉంది.